అందరికీ నమస్కారము. ఇప్పుడు నేను చీటింగ్ అనే టాపిక్‌ను తీసుకొని చెప్తున్నాను. అయితే మనకు దీన్ని తెలుగులో ఏమంటారంటే దగా అని అంటారు. దీని యొక్క నిర్వచనంను సెక్షన్ 415 ఐపీసీలో చెప్పబడింది. మరియు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 318 క్లాజ్ 1లో చెప్పబడింది. ఈ యొక్క చీటింగ్ అనేది సర్వసాధారణంగా ప్రతి విషయంలో జరుగుతుంది. అయితే మనకు దీనిపైన సరైన అవగాహన ఉంటే సరైన సెక్షన్లను పెట్టి మనం కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఒకవేళ అది చీటింగ్ అవుతుందా అనేది కూడా మనకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. మనకు ఆ నిర్వచనం మీద గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు నా ప్రయత్నం అంతా మీకు క్లారిటీగా కరెక్ట్గా ఒక ఒపీనియన్కి వచ్చే విధంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం మనం చీటింగ్ను మనము దీన్ని 2 భాగాలుగా ఉన్నది. ఒక పార్ట్లో అది చీటింగే, రెండో పార్ట్లో కూడా అది కూడా చీటింగ్. కానీ 2 కొద్దిగా వేరువేరుగా కనపడతాయి. చీటింగ్లో ఉన్న సెక్షన్ 318 క్లాజ్ 1 డెఫినేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఇంతకుముందు ఐపీసీలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఎవరైనా వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసమునకు గురి చేసి అంటే డిసెప్టివ్ ప్రాక్టీస్ ప్లే చేసి ఆ డిసెప్టివ్ ప్రాక్టీస్ కు గురి అయిన వ్యక్తికి ఫ్రాడులెంట్లీ ఆర్ డిజానెస్ట్లీ అంటే మోసపూరితముగా లేదా దుర్బుద్ధిగా అతని ఒక ప్రాపర్టీని ఇంకొక వ్యక్తికి ఇచ్చే విధంగా లేదా ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న ప్రాపర్టీని అతని దగ్గరనే ఉంచుకునేటట్లు ఏర్పాటు చేసిన దాన్ని చీటింగ్ అని అంటారు. ఇది ఒక రకమైన డెఫినేషన్. అయితే దీంట్లో ఇక్కడ ఫ్రాడ్యులెంట్లీ అని ఉంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిసెప్టివ్ ప్రాక్టీస్ వస్తుంది దీంట్లో. అంటే టు డీఫ్రాడ్ అంటే రిజల్టింగ్ కాజింగ్ సమ్ లాస్ టు దట్ పర్సన్ ఆర్ డ్యామేజ్ టు దట్ పర్సన్ అన్నమాట. తర్వాత డిజానెస్ట్లీ అంటే మేకింగ్ ఏ రాంగ్ఫుల్ గెయిన్ టు ఏ పర్సన్ ఆర్ కాజింగ్ ఏ రాంగ్ఫుల్ లాస్ టు అనదర్ పర్సన్. ఈ 2 ఉంటాయి. అది ఇప్పుడు మనం దాన్ని డిజానెస్ట్లీ అని అంటాం. అంటే ఒక వ్యక్తిని నమ్మించడానికి మోసపు మాటలు అంటే డిసెప్టివ్ ప్రాక్టీస్ నిజము కానటువంటి దానిని నిజమని అతనికి నమ్మబలికి తద్వారా అంటే దురుద్దేశం అంటే ఇక్కడ ఏంది ఫ్రాడులెంట్ యాక్ట్ ఆర్ డిజానెస్ట్ యాక్ట్ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు తద్వారా ఆ మాటలకు అతని గురి చేసి అతని నుండి ప్రాపర్టీ పొందితే లేదా ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అతనే రిటైన్ చేసుకున్నట్లు చేస్తే దాన్ని చీటింగ్ అని అంటారు. దీంట్లో రెండో పార్ట్ లో చూస్తే ఏంటంటే తప్పుడు మాటలను అంటే చెప్పి అంటే డిసెప్షన్ కు గురి చేసి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ డిజానెస్ట్లీ ఫ్రాడ్లెంట్ లేదు, ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తి చేయవలసిన పనిని చేయకుండా లేదా చేసే పనిని చెయ్యకుండా అంటే అతని పైన ఆ డిసెప్టివ్ ప్రాక్టీస్ లేకుంటే చేసే పనినే చేస్తాడు, చేయకూడని పని చేయడు. ఆ విధంగా డిసెప్టివ్ ప్రాక్టీస్ చేసి చేయకూడని పని చేయటం వలన ఇక్కడ ఏమైతుందంటే ఇట్ ఈస్ అన్ ఇంజురీ టు దట్ పర్సన్. అంటే ఇక్కడ ఇంజురీ అంటే మనము దీంట్లో క్లారిఫై కూడా చేసినారు. సెక్షన్ 44 ఐపీసీలో కూడా ఉంది. కానీ ఇక్కడ మనకు దీంట్లో కూడా క్లియర్గా చెప్పినారు. ఏంది అంటే ఒక వ్యక్తికి తన శరీరానికి కానీ గౌరవానికి కానీ లేదా మైండ్ అంటే మానసికానికి కానీ ప్రాపర్టీకి కానీ ఏదైనా కీడు లేదా నష్టం కలిగేటట్లు చేస్తే దాన్ని కూడా చీటింగ్ అని అంటారు. ఇది రెండవ పార్ట్. సో ఇప్పుడు మనం ఈ పార్ట్ల గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అప్పటి నుంచి వానికి ఈ యొక్క డిజానెస్ట్లీ అంటే దుర్బుద్ధి అక్రమంగా లాభం కలగజేయడం కానీ వేరేలకు లేదా ఇంకొకరికి అక్రమంగా నష్టం చేయడం కానీ లేదా ఫ్రాడులెంట్లీ మోసపూరితమైన చర్య తద్వారా ఆ వ్యక్తి గురి అయి అతనికి నష్టం గాని లేదా హార్మ్ కీడు గాని కలగజేయడము లేదా ఇంటెన్షనల్ అంటే ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ అంటే ట్రాన్సాక్షన్ మొదలైనప్పటి నుంచి ఉంటేనే అప్పుడు చీటింగ్ కు వస్తుంది. తర్వాత ఇక్కడ ఏంది డిసెప్టివ్ ప్రాక్టీస్ ఈజ్ ఎ ప్రైమ్ ఇంగ్రీడియంట్ అంటే ఏ థింగ్ విచ్ ఈజ్ నాట్ ట్రూ మేకింగ్ అదర్స్ టు బిలీవ్ యాజ్ ట్రూ and thereby the person who has been deceived with a dishonest intention or with a fraudulent act causing or causes the delivery of the property or make the other person to give his consent for retaining the property with him only. సో ఇది ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ ఒక షావుకారు దగ్గరికి నేను ఇంతకుముందు కుదువ పెట్టిన వస్తువును ఇవ్వమని అడిగినాను. అంటే ఆయన లెక్కేసి ఇంత పైసలు అని చెప్తే మొత్తం కట్టేసినాను. అతను ఇచ్చిన చిట్టి కూడా అతనికి ఇచ్చేసినాను. మొత్తం ఇచ్చి అన్నీ తీసుకున్న తర్వాత నువ్వు రేపు వచ్చి తీసుకుపో ఈ వస్తువు బ్యాంకులో ఉంది అని అన్నాడు.
మలత రోజు పోతే ఏమన్నాడు, నువ్వు నాకెక్కడ పెట్టినావు, నా దగ్గర లేనే లేదు పోని అన్నాడు. సో ఇక్కడ ఏమైంది, ఈ టుక్ ది కాన్సెంట్ ఆఫ్ ది అదర్ పర్సన్ టు రిటైన్ ది ప్రాపర్టీ విత్ హిమ్ ఓన్లీ బై డిసెప్టివ్ ప్రాక్టీస్. అంటే వానికి బ్యాంక్ లో ఉంది, ఇప్పుడు వీలు కాదు రేపు రా అని అన్నాడు, అన్ని పైసలు తీసుకున్నాక అన్నాడు, మలత రోజు వస్తే నా దగ్గర నువ్వు పెట్టలేదు, మన దగ్గర ఏమి ఆధారం లేదు. సో అక్కడ వానికి డిజానెస్టీ ఇంటెన్షన్, అంటే టు మేక్ రాంగ్ఫుల్ గెయిన్ కాజింగ్ రాంగ్ఫుల్ లాస్ టు అదర్ పర్సన్ అనేది ఫ్రమ్ ది ఇన్సెప్షన్. అంటే ఎప్పుడైతే పైసలన్నీ కట్టు నేను నీకు ఇస్తానని అన్నాడు, తర్వాత ఇచ్చేటానికి వచ్చాక బ్యాంక్ లో ఉంది రేపు రా అని అన్నాడు, అంటే ఈజ్ టేకింగ్ కన్సెంట్ ఆఫ్ అదర్ పర్సన్ బై డిసెప్టివ్ ప్రాక్టీస్ టు విత్హోల్డ్ ది ప్రాపర్టీ విత్ హిమ్ ఓన్లీ. సో దట్ ఈస్ దీంట్లో మనకు చీటింగ్ లో. మనం ఇంకా ఫస్ట్ దాన్ని కూడా చూద్దాం. ఒక వ్యక్తి ఒక బ్యాంకు పోతాడు, పోయి గోల్డ్ తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఇది గోల్డ్ కుదబెట్టుకొని మాకు లోన్ ఇవ్వండి అంటే, అతను నీవెవరు ఏం కదంటే ఆధార్ కార్డు ఇస్తాడు. తర్వాత వాళ్ళు బ్యాంక్ లో వాళ్ళ కంసాలి ఉంటాడు టెస్ట్ చేయనికే, అతను కూడా వస్తాడు. వస్తే దాన్ని ఇవాళ మిషన్ చెడిపోయింది రేపు రానంటే, లేదు సార్ నాకు చాలా అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు నాకు వాళ్ళు ఇవ్వకుంటే చాలా కష్టమవుతుంది, నేను పెద్ద కాంట్రాక్టర్ను అని ఒక కార్డు కూడా చూపెడతాడు. ఇది బిగ్ ఏ క్లాస్ కాంట్రాక్టర్ను, ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకుంటే కష్టమవుతుంది సార్ అంటే, అతను కంసాలి అంటాడు ప్యూర్ గోల్డ్ అని అంటాడు. అన్నాక మొత్తం తూకం చేసినాక అంది చేసినాక నీకు 10 లక్షలు వస్తుందని 10 లక్షలు ఇచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత మలత రోజు ఈయన మిషన్ పెట్టి చూస్తే ఆ పైననే పూత ఉంది, లోన్ అంతా మామూలుగా ఇత్తడి ఉంది. అప్పుడు దీన్ని కూడా ఎందుకంటే ఈ వాజ్ మేడ్ టు డెలివర్ ది ప్రాపర్టీ, అంటే ఈ వాజ్ మేడ్ టు గివ్ క్యాష్. సో దట్ ఈస్ ది ప్రాపర్టీ ఇక్కడ. కనుక అది కూడా చీటింగ్ కింద వస్తుంది అనమాట. ఇవన్నీ మొదటి పార్ట్లో చెప్పిన డెఫినేషన్లోకి వస్తాయి. అంటే ఇక్కడ వాడికి ఎవడైతే డిసెప్టివ్ ప్రాక్టీస్ చేసిన వానికి మొదటి నుంచి ఆ దుర్బుద్ధి ఉంది అనమాట. అంటే మోసపూరిత చర్య వలన లాభం పొందడానికి అతనే, లేదా క్రమంగా నష్టం కానీ లాభం కానీ, అంటే అవతల వ్యక్తికి నష్టము ఈయనకు లాభం పొందడానికి చేసిన కనుక ఇది చీటింగ్ మొదటి పార్ట్లో వస్తుంది. రెండో పార్ట్లో ఏంటంటే డిసెప్టివ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది కామన్. అంటే నిజం కానటి మాటలు నిజం అని నమ్మించడం. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తా సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ ఒక అమ్మాయి దగ్గరికి రోజు వెంబడించినాక ఆ అమ్మాయి అంటది, నువ్వు వెంబడిస్తున్నావు కానీ నన్ను పెళ్లి చేసుకుంటావు గారంటే, నీకెందుకు, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని దేవుని గుడి కాడికి తొలగిపోతాడు. తొలగిపోయి ఇగో దేవుడి ముందర సాక్ష్యం ప్రమాణం చేసి నేను చేసుకుంటా అంటాకల్లా సరే అని ఆమెకు వాంతో కలిసి తిరుగుతుంటది. అయితే వాడు ఒక రోజు అర్జెంటుగా ఏమంటాడు, ఇవాళ మనం సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసుకోవాలంటే అట్లాంటి పనికి నేను ఒప్పుకోను, నాకు తాళి కడితేనే నేను ఆ పనికి ఒప్పుకుంటా, అంతవరకు ఒప్పుకోనంటే, చూడని ఎట్లా చెప్తాడంటే, అప్పుడైనా నేనే, ఇప్పుడు చేసినా నేనే, నువ్వు నా చిన్న కోరికను కాదవంటావని ఆమెను మాయమాటలకు ప్రలోభం చేస్తే చేయకూడని పనిని చేసేటట్టు చేసిండు. ఒకవేళ ఆ తప్పుడు మాటలు చెప్పకుంటే ఆమె చేయకూడని పనిని చేయదు, అయితే అంగీకరించి సెక్సువల్ ఇంటర్ కోర్సు చేస్తుంది. అట్లా 1, 2, 3 సార్లు చేసినాక ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. వచ్చినాక నన్ను పెళ్లి చేసుకో అంటే అప్పుడు ఏం చెప్తాడు, ఆహా మా ఇంట్లో వద్దంటున్నారు, నాకు వేరే సంబంధం చూస్తున్నారు, అది ఇది అని చెప్పి ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఈమెకు మోసం జరిగిందా లేదా? ఎందుకంటే ఇక్కడ ఆమెకి ఏం నష్టమైంది అంటే ఈ యొక్క డిసెప్టివ్ ప్రాక్టీస్ వలన వాడు ఉద్దేశపూర్వకంగా చేసినాడు. ఎందుకంటే వాడు మంచోడైతే చేసుకుంటా అంటుండే, కానీ వాడు చేసుకోలేదు. వాడు ఏదో ఒకటి మా ఇంట్లో వద్దన్నారని, తర్వాత ఇంకా ఏదో అని కారణం చెప్పి వాడు ఏం చేసినాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కనుక వాడు ఈమె గలగజేసింది ఏంది, ఈ యొక్క ఇంటెన్షనల్ గా, అంటే డిసెప్టివ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంటెన్షనల్ గా ఆమెకి ఏం చేసినాడు, ఆమె శరీరానికి అంటే ఆమె వ్యక్తికి సంబంధించిన గౌరవానికి, తర్వాత మానసికానికి తీరని నష్టం కలగజేసినాడు. కనుక ఇది కూడా చీటింగ్ కింద వస్తుంది అనమాట. ఇది రెండో పార్ట్. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఎందుకంటే ఇది మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నా. మనం ఎప్పుడైనా మనకు వచ్చిన దరఖాస్తును మనం ఇమ్మీడియట్గా ఆ ఫ్యాక్ట్స్ను అన్వయించుకోవాలా ఏ దాంట్లో వస్తుంది అనేది. సో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనకి చీటింగ్లో పనిష్మెంట్లు 2 సెక్షన్లు ఉన్నాయి. ఒకటేమో 417, అయితే ఇప్పటి సెక్షన్ ఏంటంటే 318 క్లాస్ 2 అనమాట. 417 ఐపీసీలో సింపుల్ చీటింగ్ అనమాట. సింపుల్ చీటింగ్ కు దాంట్లో 2 డెఫినేషన్ల విషయాలు కవర్ అయినాయి. సింపుల్ చీటింగ్ కు పెడతాం అనమాట 417. కానీ 420 వచ్చేటాలకల్లా అది దాంట్లో ఏంటంటే అది 3184 కింద వస్తుంది. దాంట్లో ప్రాపర్టీ అనేది ఉండాలి కంపల్సరీ. అది కొద్దిగా పెద్ద మొత్తంలో, అంటే అది సాధారణ దానికి, ఇదేమో చాలా కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఉన్నదానికి. ప్రాపర్టీ విషయంలో కానీ, లేదా ప్రాపర్టీకి నష్టం చేకూర్చే విధంగా కానీ, లేదా వాల్యుబుల్ సెక్యూరిటీని డిస్ట్రక్షన్ చేసేదానికి ఆ విధమైన చీటింగ్ చేస్తే అది 420 ఐపీసీ కింద వస్తుంది. మనకు ఇంతకుముందు
417 కింద 1 ఇయర్ ఉండే, తర్వాత నాన్ కాగ్జబుల్ ఉండే. కానీ ఇప్పుడు మనకు 318 క్లాస్ 2 కింద 3 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటి యుక్తంగా, తర్వాత 420కి యథావిధిగా 7 సంవత్సరములు మరియు జరిమానా. ఇది కాగ్జబుల్ నాన్ బెయిలబుల్ గా ఉన్నదనమాట. అదే మనకు 318 అంటే 470 అనేది బెయిలబుల్ అంతే. నెక్స్ట్ మనం ఇంకొక దానికి వస్తే చీటింగ్ ఇన్ రిగార్డింగ్ టు, మనకు అప్పుడు 418 ఐపీసీ ఉండే, ఇప్పుడు అది మనకు 3183 ఉందన్నమాట. అంటే ఎవరు, ఒక వ్యక్తి బీయింగ్ ఏ ట్రస్టీ ఆర్ బీయింగ్ ఏ వాట్ ఈస్ కాల్డ్ గార్డియన్ ఆర్ ఎన్ ఏజెంట్ హూ హ్యాస్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది బెనిఫిషరీ ట్రస్ట్ దాంట్లో. తర్వాత మనకు గార్డియన్ అంటే పిల్లవాని ఇంట్రెస్ట్, ఏజెంట్ ఉంటే మాస్టర్ ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేయాలా. అలాంటి వ్యక్తి వాళ్ళకు నష్టం కలిగేటట్లు చేస్తే అది సెక్షన్ 418 ఐపీసీ ఉంది. ఇప్పుడు 318 క్లాస్ 3 లో ఉంది. దీనికి 5 ఏళ్లు జైలు శిక్ష మరియు జరిమానా కూడా ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేదాకల్లా 416, దీంట్లో వేరే సెక్షన్ పెట్టినారు. 416 కి ఏంటంటే ఇంపర్సోనేషన్. అంటే ఇంపర్సోనేషన్ అంటే ఇప్పుడు 319 లో డెఫినేషన్ చెప్పబడింది క్లాస్ 1 లో. తర్వాత 416 లో అంటే ఒక వ్యక్తి తాను ఆ వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తికి బదులుగా, లేదా చనిపోయిన వ్యక్తి బదులుగా తానే అని, లేదా కృత్రిమంగా వేరే కొత్త వ్యక్తిని సృష్టించి ఆ పేరుతో పోయి చీటింగ్ చేస్తే అది మనకు 416 లో ఉండే. ఇప్పుడు అది సెక్షన్ 3192 కింద పనిష్మెంట్ ఉంది అనమాట. అంటే 416 డెఫినేషన్, 319 క్లాస్ 1 ఏమో డెఫినేషన్ బిఎన్ఎస్ లో, తర్వాత ఐపీసీ లో 419 కింద శిక్ష ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ లో 3192 కింద శిక్ష అనమాట. దీనికి కూడా 5 సంవత్సరముల జైలు శిక్ష ఉంది మరియు జరిమానా కూడా ఉంది. మనకి ఇప్పుడు దీని యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ లో చూస్తే చీటింగ్ కు 3182 కింద అంటే 417 ఇంత ముందు శిక్ష 3 ఏళ్లు పెరిగింది, కానీ ఇది నాన్ కాగ్జబుల్ ఉంది. తర్వాత బెయిలబుల్. తర్వాత నెక్స్ట్ వచ్చే రకాల మనకు 3183 అంటే చీటింగ్ కమిటెడ్ బై ఎ పర్సన్ హూ హాస్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది బెనిఫిషరీ. ఒకవేళ ఈ చీటింగ్ అనేది మొదటి నుంచి అంటే ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ లేకుంటే ఇది కూడా బెయిలబుల్ అండ్ నాన్ కాగ్జబుల్ అఫెన్స్. తర్వాత మనం మామూలుగా చీటింగ్ విషయానికి వస్తే ఎక్కడైనా సరే దాంట్లో క్రిమినాలిటీ అనేది లేకుంటే అది సివిల్ డ్యామేజెస్ కింద, లా ఆఫ్ టార్ట్ కింద పోవాలా, లేదా ఏదైనా కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఆ వయలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కింద సివిల్ సూట్ వేసి అది ఎన్ఫోర్స్ చేయాలి, అంతేగాని అది క్రిమినాలిటీ కింద రాదు.